Hello everyone, welcome to our channel. So, ఈ రోజు వచ్చేసి we are going to discuss about AI roadmap from scratch. యూట్యూబ్ వీడియోస్ ఎక్కడి నుంచి నేర్చుకోవాలి, ప్రాజెక్ట్స్ ఎలా చేయాలి, ప్రతి ఒక్కటి స్క్రాచ్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఎండ్ లోపల మీరు ఒక ఏఐని ఎలా నేర్చుకోవాలి అనేసి మీకు ఒక ఫుల్ వీడియో, ఫుల్ ఐడియా అనేది వచ్చేస్తుంది ఈ వీడియో వల్ల. నా వీడియోలో ఎడిటింగ్ ఏముండదు. మేబీ మీకు కొంచెం బోర్ కొట్టచ్చు నేను చెప్పేటప్పుడు. ఎడిటింగ్ ఏముండదు, సింపుల్‌గా ఉంటది. త్వరగా క్లోజ్ చేసేస్తాను. నాకు ఎడిటింగ్ అంత రాదు. సో, ఈ వీడియో మీకోసమే ఏఐ రోడ్ మ్యాప్. నేను గూడా ఇలానే నేర్చుకుంటున్నా. మీకు కూడా ఇదే చెప్తున్నాను. ఓకే. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే. ఫస్ట్ ఏంటి అంటే నార్మల్‌గా ఏఐ. ఓకే. ఏఐ అంటే ఏంటి మీ దృష్టిలో? రోబోటిక్స్? చాలా మంది రోబోటిక్స్ అంటున్నారు. నో, రోబోటిక్స్ కాదు. ఎవ్రీ యాప్‌లో ఏఐ ఉంది. ఎవ్రీ యాప్‌లో. సో, టుడే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ వచ్చాయి. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ ఎలా ఉంది? హ్యూమన్ మెషిన్‌కి టీచ్ చేస్తున్నాడు. గో రైట్, గో లెఫ్ట్ అనేసి. అవునా? అది ఎలా జరుగుతుంది? త్రూ ఏఐ ఇంటిగ్రేషన్. అవునా? ఇలా మనము ఏఐ మెషిన్‌కి మనము మన లాంగ్వేజ్‌లో మెషిన్స్‌కి టీచ్ చేస్తున్నామనమాట. ట్రైన్ చేస్తున్నాం. ఓకే. ఎలా వెళ్ళాలి, ఏంటి అనేసి. దీన్నే మనం ఏఐ ఇంటిగ్రేషన్ అంటాం. నాట్ ఓన్లీ రోబోటిక్స్. ఇన్ ఎవ్రీ యాప్ వి హావ్ అన్ ఏఐ. ఓకే. సో, ఈరోజు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే, మీకు అందరికీ హై స్కూల్ మ్యాథమెటిక్స్ వచ్చు కదా! హై స్కూల్ మ్యాథమెటిక్స్. ఓకే. సింపుల్ మ్యాథ్స్. ఏంటి అంటే ఫస్ట్ లీనియర్ రిగ్రెషన్. మీకేమి ఈ మ్యాథ్స్ అనేది మీకు ఏదో మీరు మొత్తం క్యాలిక్యులేషన్స్ చేసేయాలి, మొత్తం ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి అని నేను చెప్పట్లేదు. బేసిక్ మ్యాథమెటిక్స్‌లో ఈ టాపిక్స్ మీద అట్‌లీస్ట్ మీకు బేసిక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది కావాలి. ఓకే. బేసిక్ అంటే అది ఎలా జరుగుతుంది? ఎలా రాస్తున్నారు? ఎలా డేటా వెళ్తుంది? ఎలా కాలిక్యులేట్ చేస్తున్నాము? ఈ ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటే చాలు. ఓకే. ఈ మాత్రం నాలెడ్జ్. ఫస్ట్ ఏంటి లీనియర్ రిగ్రెషన్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మ్యాట్రిసెస్. ఓకే. నెక్స్ట్ మ్యాట్రిసెస్ చాలా చాలా ఇంపార్టెంట్. వెన్ యూ ఆర్ యూజింగ్ నంపీస్ అండ్ పాండాస్ ఈ మ్యాట్రిసెస్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. లి ప్రాబబిలిటీస్. మనం ప్రిడిక్షన్ చేసేది యూజింగ్ ప్రాబబిలిటీసే కదా! సో, మనము డైస్ వేస్తాం. 2 పడుతుందా? 1 పడుతుందా? అనేసి మనం త్వరగా ప్రిడిక్ట్ చేస్తాం. దాన్ని యాక్చువల్‌గా మనం ప్రాబబిలిటీ అంటాం. లైక్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. దీని మీద మీకు కంపల్సరీగా నాలెడ్జ్ ఉండాలి. ఫోర్త్ స్టాటిస్టిక్స్. ఓకే. స్టాటిస్టిక్స్‌ని తక్కువ అంచనా వేయద్దు. మీకు స్టాటిస్టిక్స్ వచ్చు. ఐ నో దట్ మనకి కాలేజెస్‌లో నేర్పించారు. మీన్, మీడియం, స్టాండర్డ్ డీవియేషన్ ఇలాంటివి ఉన్నాయి గదా! వీటి మీద మీకు తెలియాలి. అవి ఎలా చేస్తారు అన్న ఫార్ములాస్ కానీ, ఆ సింటాక్సెస్ కానీ, వాటి గురించి మీకు ఒక ఐడియా అనేది రావాలి. ఇంటిగ్రల్ కాలిక్యులస్ అని ఉంటది గదా! అవి 10థ్ క్లాస్‌లో వచ్చాయి మనకు. ఇంటిగ్రల్ కాలిక్యులస్ అని 10థ్, 9థ్‌లో వచ్చాయి. ఆ నాలెడ్జ్ కూడా మనకు ఉండాలన్నమాట. ఓకే. ఇప్పటి నుంచి మనం స్టార్ట్ చేద్దాం. దీన్ని మనం బేసిక్స్ ఆఫ్ మ్యాథ్స్ మరి ఏ యూట్యూబ్‌లో ఛానెల్‌లో నేర్చుకోవాలి ఏంటి అనేసి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. వెయిట్. ఓకే. ఫస్ట్ వచ్చేసి మీకు నేను ఖాన్ అకాడమీ వాళ్ళది చూపిస్తున్నాను. ఖాన్ అకాడమీలో మీకు మ్యాథమెటిక్స్ చాలా బాగా చెప్పారు. 8.9 ఎన్ఎం సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో, ఖాన్ అకాడమీలో ఒకసారి మీరు చూడండి. వీళ్ళ ఛానెల్‌లో చాలా వరకు మ్యాథమెటిక్స్ ఉంది. మీకు కావాల్సిన మ్యాథ్స్ నేను చెప్పిన మ్యాథ్స్ లైక్ ప్రాబ్లమ్ ఉన్నాయి కదా! కొన్ని కొన్ని లీనియర్ రిగ్రెషన్ అవి. వాటిని నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకే. అట్‌లీస్ట్ వాటి మీద మీకు ఒక నాలెడ్జ్ అనేది తెచ్చుకోండి. అట్‌లీస్ట్ మీకు కొద్దిగన్నా అవి ఎలా చేస్తారు ఏంటి అన్న నాలెడ్జ్ ఉంటే చాలు. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మనకొక నాలెడ్జ్ అయితే ఉండాలి. ఓకే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు పైథాన్ ఒక్కటే కాదు. సి షార్ప్ యూజ్ చేసి చేయొచ్చు. జావా యూజ్ చేయొచ్చు. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా. పైథాన్ అని ఎందుకు చెప్తారంటే పైథాన్ అనేది బేస్డ్ ఆన్ దట్ అంటే వాటికన్నా ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి పైథాన్ అంటారు. నిజానికి మనం డాట్ నెట్ కూడా యూజ్ చేసి మనం ఏఐ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఎలా అంటే ఎంఎల్ డాట్ నెట్ అనేసి మనకి కొన్ని లైబ్రరీస్ ఉంటాయి. వి హావ్ టు యూజ్ దట్ లైబ్రరీస్ అండ్ విజువల్ స్టూడియో అన్నమాట. అవి యూజ్ చేసి మనము ఏఐని ఇంటిగ్రేట్ చేస్తామన్నమాట. పైథాన్ అని అందరూ ఎందుకు చెప్తారంటే బేసికల్లీ ఒక ఫ్రెషర్ స్టార్ట్ చేస్తున్నాడు అంటే పైథాన్ తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి కొంచెం త్వరగా అర్థమవుతది. దే కెన్ కంప్లీట్ ఈజీలీ, దే కెన్ అండర్‌స్టాండ్ ఈజీలీ దాన్ ది సి షార్ప్ అండ్ డాట్ నెట్. అందుకనే మనము పైథాన్ అని చెప్తాం. సో, నేను గూడా ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగే చెప్తున్నా. మీ ఇంట్రెస్టెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీరు వెళ్ళండి. ఓకే. సో, పైథాన్.
ఫస్ట్ పైథాన్‌లో ఏంటంటే బేసిక్స్ ఆఫ్ పైథాన్ అన్నమాట. ఫస్ట్ మీకు బేసిక్స్ అనేది రావాలి. బేసిక్స్ అంటే ఏంటి మనకి పైథాన్‌లో వేరియబుల్స్, ఫంక్షన్స్, లూప్స్, ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫర్ లూప్స్ అనేది కంపల్సరీగా రావాలి. కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇఫ్ అండ్ కండిషన్స్, అర్రేస్, డిక్షనరీస్. వీటి మీద మీకు పైథాన్‌లో నాలెడ్జ్ ఉందా? ఓకే. వీటి మీద మీకు పైథాన్‌లో నాలెడ్జ్ ఉండడంతో పాటు కొన్ని చిన్న చిన్నవి ప్రాక్టీస్ చేయండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం మీరు కొన్ని క్వెషన్స్‌ని గూగుల్‌లో సెర్చ్ చేసి, స్టాక్ ఓవర్‌ఫ్లోలో సెర్చ్ చేసి, ఆ ప్రా ఆ ప్రాబ్లమ్స్‌ని మీరు ఏం చేస్తారంటే ప్రాక్టీస్ చేయాలి. ఓకే. ప్రాక్టీస్ చేసిన తర్వాత దెన్ కమ్ టు ది నెక్స్ట్. ఓకే. ఇక్కడ నుంచి మీ అసలైన రియల్ ఏఐ లెర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే. ఏఐ లెర్నింగ్ అనంగానే మీరు ఏఐ కోడ్ అని కాదు. ఫస్ట్ మనము డేటా హ్యాండ్లింగ్. ఒక డేటాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అన్నది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు మీకొకటి చెప్తాను. ఇప్పుడు లెట్ మీ షో యూ. ఇప్పుడు మనం ఒక హౌస్‌ని ప్రెడిక్ట్ చేసాం. ఓకే. లెట్ మీ ఓపెన్ మై వన్ నోట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక హౌస్‌ని ప్రెడిక్ట్ చేస్తున్నామే అనుకో. ఇప్పుడు హౌస్‌ని ప్రెడిక్ట్ చేసేటప్పుడు నార్మల్‌గా వితౌట్ ఎనీ ఏఐ మనం ఏం చేస్తాము? ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. స్క్వేర్, స్క్వేర్ ఫీట్ అనేసి అండ్ వాట్ ఈస్ ద థింగ్ అనేసి మనము అన్ని ప్రెడిక్ట్ చేసి ఫార్ములా వేసేసి రాస్తాం. అవునా? కానీ స్క్వేర్ ఫీట్ ఇంటూ ఫిక్స్డ్ రేట్ ఈక్వల్ టు ప్రెడిక్టెడ్ ప్రైస్ రాస్తాం గదా! నార్మల్‌గా ఇది మనం యూజ్ చేస్తాం. కాకపోతే ఏమవుతుందంటే, మనం ఇక్కడ ఏం చేస్తాం? ఏఐని ఇంటిగ్రేట్ చేసి ఎలా చేస్తున్నామంటే, ఫస్ట్ మనం డేటాని కలెక్ట్ చేస్తున్నాం. రైట్? డేటాని కలెక్ట్ చేస్తున్నాం. అంటే డేటా అంటే ఏంటి ఇక్కడ? లొకేషన్స్, నంబర్ ఆఫ్ రూమ్స్, ఇయర్స్ అండ్ సైజ్, ఆ లొకేషన్ బట్టి ప్రైస్ ఎంత చెప్పాలి? ఏంటి? ప్రతి ఒక్కటి మనము ప్రిడిక్ట్ చేస్తున్నాం. ఎక్కడి నుంచి రియల్ టైమ్ డేటా సెట్. ఇప్పుడు నేను రామంతపూర్‌లో ఉన్నాను. రామంతపూర్‌లో నాకొక ఇల్లు గావాలనుకుంటే, నాకొక హౌస్ కావాలి అనుకుంటే, నేనేం జేస్తాను? నేను నార్మల్‌గా ఒక ఫార్ములా వేసేస్తా. ఇంతొస్తుంది ఏంటి అనేసి. కానీ ఇక్కడ మనం ఒక రియల్ టైమ్‌లో మనం ఏం జేస్తున్నాం? ప్రిడిక్ట్ చేస్తున్నాం. 10 మంది ఇల్లులని అడిగి, వాళ్ళ సైజు, వాళ్ళ లొకేషను, ఎన్ని బెడ్‌రూమ్స్ ఉన్నాయి, ఏంటి అన్ని కనుక్కొని, దాన్ని బట్టి ఒక ప్రెడిక్టెడ్ ప్రైస్‌కి నేనొస్తున్నాను గదా! సేమ్ ఇక్కడ గూడా మనము అలానే డేటాని కలెక్ట్ చేస్తున్నాం. నార్మల్ వేలో మనం అలా కలెక్ట్ చేయం. హార్డ్ కోడ్‌గా రాసేస్తాం. ఓకే. యూజింగ్ ద ఫార్ములాస్, యూజింగ్ ద సింటాక్సెస్. ఓకే. బట్ ఇక్కడ ఏం చేస్తామంటే ప్రెడిక్ట్ చేస్తాం. అందుకనే మనకి డేటా హ్యాండ్లింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో, నంపీస్ అనేది మనం దేనికోసం యూజ్ చేసుకుంటామంటే నార్మల్‌గా డేటా ఉంది గదా! మన దగ్గర. ఆ డేటాని హ్యాండిల్ చేయడానికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఎక్సెల్‌లో డేటా ఉంది. ఓకే. ఆ డేటాని ఎక్సెల్ నుంచి లోడ్ చేసుకుంటాం. ఓకే. లోడ్ చేసుకొని దాంట్లో ఉన్న నల్ వాల్యూస్ ఉంటాయి గదా! నల్ వాల్యూస్ అన్నీ రిమూవ్ చేసి ఒక టేబుల్ ఫార్మాట్‌లోకి డేటా తీసుకొనొస్తాం. ఓకే. ఒక టేబుల్ ఫార్మాట్‌లోకి డేటా తీసుకొనొచ్చి ఎక్స్‌పోర్ట్ చేస్తామనమాట. దాన్నే మనం నంపీస్ అంటాం. ఓకే. అండ్ పాండాస్ అంటే ఏంటి అంటే దట్ ఈస్ కాల్డ్ పాండాస్. ఐ యామ్ వెరీ సారీ. దట్ ఈస్ కాల్డ్ పాండాస్. నంపీస్ అంటే ఏంటి అంటే వర్కింగ్ విత్ ద లార్జ్ అరేస్ అన్నమాట. ఇది నేను మ్యాట్రిసెస్ నేర్చుకోమని ఎందుకు చెప్పానంటే, ఈ మ్యాట్రిసెస్ నీకెక్కడ యూజ్ అవుతాయంటే, వెన్ యూ ఆర్ లర్నింగ్ నంపీస్. ఓకే. నంపీస్ దగ్గర నువ్వు ఎప్పుడైతే లార్జ్ అరేస్‌తో నువ్వు వర్క్ చేస్తావు. ఈ నంపీస్‌లో. ఓకే. సో, దానివల్ల నువ్వేం చేస్తావంటే, అరేస్ అంటే నేను అరేస్ అని పైథాన్‌లో ఎందుకు చెప్పానంటే, నువ్వు చిన్న చిన్న డేటా సెట్ యూజ్ చేస్తావు. చిన్న చిన్న అరేస్ క్రియేట్ చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, లెట్ మీ షో యూ. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్, బనానా అని క్రియేట్ చేస్తావు. ఈ డేటాతో నువ్వు వర్కౌట్ చేస్తున్నావా? లేదు. హియర్ వి ఆర్ యూజింగ్ ఎ లార్జ్ డేటా సెట్. ఇప్పుడు హౌస్ ప్రొడక్షన్ చేయాలంటేనే ఒక లార్జ్ డేటా సెట్‌ని మనం తెచ్చుకుంటాం. ఈ లార్జ్ డేటా సెట్ మనకెక్కడ దొరుకుతుందో గూడా నేను చెప్తా. ఒక స్టాక్ రేట్స్‌ని ప్రిడిక్ట్ చేయాలన్నా గూడా వి హావ్ టు టేక్ మెనీ లార్జ్ డేటా గదా! ఈ లార్జ్ డేటాని మనం ఎలా యూజ్ చేసుకుంటామంటే, యూజింగ్ థిస్ నంపీస్. ఈ నంపీస్ త్రూనే మనము డేటా సెట్‌ని డేటా సెట్స్ మీద వర్క్ చేస్తామనమాట. ఓకే. అరేస్ కానీ, మాట్రిసెస్ కానీ. దట్స్ వై ఐ యామ్ సేయింగ్ లెర్న్ ద మాట్రిసెస్ ఫస్ట్. ఓకే. అందుకే మాట్రిసెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో, అండ్ ఇప్పుడు మన దగ్గర లార్జ్ డేటా సెట్ ఉంది. బానే ఉంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్‌లోకెళ్తున్నాను. నా దగ్గర డేటా ఉంది. ఇప్పుడు నేను మీకు నోట్‌ప్యాడ్‌లో చెప్తున్నా. అది కొంతమందికి అర్థమవుతది. కొంతమందికి అర్థం అవ్వదు. బట్ వెన్ ఐ గో టు పిక్చర్స్ ఇప్పుడు నేను పై చార్ట్ అనేసి క్లిక్ చేశాను. పై చార్ట్ అని క్లిక్ చేయంగానే కొన్ని ఇమేజెస్ ఓపెన్ చేద్దాం. ఈ ఇమేజెస్ చూడంగానే
ఆరెంజ్ కలర్ మ్యాథమెటిక్స్ 108%, 108 డిగ్రీస్, సైన్స్ 81 డిగ్రీస్ ఇలా మనకి ఈజీగా తెలిసిపోతుంది. వితౌట్ లర్నింగ్ ఎనీ పారాగ్రాఫ్. అవునా? ఈ పారాగ్రాఫ్ లర్న్ చేయకుండా మనం ఒక చార్ట్ లాగా చూపిస్తున్నాం. మరి మన దగ్గర ఇంత పెద్ద డేటా ఉందే. హౌస్ ప్రొడక్షన్ అంటేనే ఇంత పెద్ద డేటా గదా! మరి ఆ డేటాని మనం ఎలా చూపిస్తున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ గదా! అది చాలా చాలా ఇంపార్టెంట్. దానికోసమే మనం ఏం యూజ్ చేస్తామంటే సీబాన్. ఓకే. సీబాన్ అండ్ మ్యాట్‌ప్లాట్‌లిబ్ ఇవి యూజ్ చేసుకుంటాం. ఓకే. ఈ మ్యాట్‌ప్లాట్‌లిబ్ అండ్ సీబాన్ అనేసి వీటిని యూజ్ చేసుకొని మనం ఒక విజువలైజేషన్ చేస్తున్నాం. ఒక డేటాని మనం విజువలైజేషన్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు మనము వి ప్రాజెక్ట్ మీరేం చేయాలనుకుంటున్నారంటే, నేను కొన్ని చెప్తాను యూట్యూబ్‌లో వెయిట్. ఫస్ట్ థింగ్ వచ్చేసి వి ఆల్రెడీ నో ఖాన్ అకాడమీ మ్యాథ్. ఇప్పుడు మనం పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నాం. పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే నార్మల్‌గా ఫ్రీ కోడ్ మ్యాప్ చూడండి. నేను నా కాలేజ్ డేస్‌లో ఉన్నప్పుడు ఫ్రీ కోడ్ మ్యాపే చూసాను. చాలా త్వరగా అయిపోయింది. నేను ఒక 2, 3 డేస్‌లో బేసిక్స్ నేర్చేసుకున్నా. ఓకే. బేసిక్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేశాను. అండ్ ఇక్కడికొచ్చేసి మీరు ఫ్రీ కోర్స్ చేయొచ్చనమాట పైథాన్ ప్రోగ్రామింగ్ మీద. ఇక్కడ మీరు ఫ్రీ కోర్స్ మొత్తం చేయొచ్చు. మీరెవరైనా ఫ్రీ కోర్స్ చేయాలి, సర్టిఫికేషన్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఫ్రీ కోడ్ మ్యాప్ వాళ్ళు మీకు ఫ్రీగా కోర్స్ అయితే ఇస్తున్నారు. సో, దెన్ యూ కెన్ గో అండ్ వర్క్ ఇట్. ఓకే. దీని మీద గూడా మీరు ఫ్రీగా నేర్చుకోవచ్చు. పైథాన్ నేర్చుకున్న తర్వాత యూ హావ్ టు లెర్న్ నంపీస్, పాండాస్ ఇవి ఖచ్చితంగా నేర్చుకోండి. బేసిక్ స్కిల్స్ మీద తక్కువ టైం పెట్టినా పర్లేదు గానీ, ఈ నంపీ, పాండా ట్యుటోరియల్ మీద మాత్రం కీప్ ద మోర్ థాన్ 2 అవర్స్, 3 అవర్స్, 8 అవర్స్ పెట్టినా గూడా తక్కువే. ఓకే. ఈ నంపీ, పాండాస్ ప్లేలిస్ట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. సో, యూజ్ చేసుకొని ఫస్ట్ లెర్న్ దీస్ థింగ్స్. ఓకే. ఇవి నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే నువ్వు ఇవి నేర్చుకుంటావో కెగిల్‌లోకి వెళ్ళు. ఓకే. ఇఫ్ యూ నో కెగిల్‌లోకెళ్ళేసి యూజ్ దిస్ డేటా సెట్స్. ఇప్పుడు మన దగ్గర ఫ్రూట్స్ 360 డేటా సెట్స్ అనేసి, బిట్‌కాయిన్ హిస్టారికల్ డేటా అనేసేసి అండ్ డే 1 ఎవాల్యుయేషన్ అనేసి ఇక్కడ మీకు చాలా ఉన్నాయి. నువ్వు ఇక్కడ రిజిస్టర్ అయ్యావనుకో చాలా డేటా సెట్స్ ఉంటాయి. ఓకే. చాలా డేటా సెట్స్ ఉండడంతో పాటు దెన్ ఇక్కడ నువ్వు న్యూ డేటా సెట్ గూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ని డేటా సెట్స్ ఉంటాయంటే నంబర్ ఆఫ్ డేటా సెట్స్ ఉంటాయి. ఈ డేటా సెట్స్‌ని నువ్వు క్లాసిఫై చేయొచ్చనమాట. ఇప్పుడు మ్యాట్రిసెస్ యూజ్ చేసి అండ్ పాండాస్, నంపీస్ యూజ్ చేసి నువ్వు ఒక లార్జ్ డేటా సెట్‌ని క్లాసిఫై చేయలేవా? ఒక టాబులర్ ఫార్మాట్‌లోకి తీసుకొచ్చి ఒక విజువలైజేషన్ చేయలేవా? వాట్ యూ అండర్‌స్టాండ్ అనేసి దాన్ని నువ్వు ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే. ఇక్కడున్న డేటా సెట్‌ని తీసుకొని ఫస్ట్ విజువలైజ్ చెయి. ఫస్ట్ అర్థం చేసుకో. అర్థం చేసుకొని ఆహ్, నల్ వాల్యూస్ రిమూవ్ చేసి డేటా సెట్‌లో ప్రిడిక్ట్ చెయి. బ్రీస్ట్ క్యాన్సర్ డేటా సెట్. ఓకే. బ్రీస్ట్ డా ఆహ్, ఈ ఇయర్ ఇన్ని క్యాన్సర్ పీపుల్ వచ్చారు. నెక్స్ట్ ఇయర్ ఎంత ఉండొచ్చు? ఓకే. నెక్స్ట్ ఇయర్ ఎంత ఉండొచ్చు? దీన్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి అనేసి యూ నీడ్ టు ప్రిడిక్ట్ విత్ ద డేటా హ్యాండ్లింగ్. ఓకే. నాకు తెలిసి మీకు ఇక్కడి వరకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకే. ఇక్కడి వరకు ఫస్ట్ మీరు నేర్చుకునేదన్నమాట. ఓకే. మీరు ఇంకా లర్న్ సెక్షన్‌లోకెళ్తే కగల్‌లో ఇక్కడ మీకు కోర్సెస్ సెక్షన్‌లో పైథాన్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. ఓకే. ఇఫ్ యూ వాంట్ టు లర్న్ పైథాన్ ఇన్ నార్మల్ వే దెన్ యూ కెన్ లెర్న్ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఓకే. నువ్వు ఇక్కడి నుంచి నేర్చుకోవాలనుకుంటున్నా గూడా యూ కెన్ లెర్న్ అనమాట. మొత్తం ఏఐకి సంబంధించిన ప్రతి ఒక్క నాలెడ్జ్ అనేది మీకు ఇక్కడి నుంచి వస్తుంది. ఓకే. డేటా క్లీనింగ్, టైమ్ సిరీస్, కంప్యూటర్ విజన్, డీప్ లెర్నింగ్, అడ్వాన్స్డ్ ఎస్‌క్యూఎల్, ఇంట్రడక్షన్ టు ఎస్‌క్యూఎల్, మెషిన్ లెర్నింగ్, పైథాన్ ప్రతి ఒక్కటి మీరు ఇక్కడ నుంచి నేర్చుకోవచ్చు. నో ప్రాబ్లమ్ ఇన్ దట్. ఓకే. సో, నెక్స్ట్. సో, మనకి వచ్చేసింది. డేటా హ్యాండ్లింగ్ చేయడం వచ్చేసింది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసింది. ప్రాజెక్ట్ చేసాం. డేటా సెట్ క్లాసిఫై చేసాం. విజువలైజేషన్ చేసాం. అన్నీ బానే ఉంది. ఇప్పుడు ప్రిడిక్ట్ అయిపోయింది. మనం కోడ్‌లో ఇంటిగ్రేట్ చేయాలి. కోడ్‌లో ఇంటిగ్రేట్ చెయ్యాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ మెషిన్ లెర్నింగ్ అనేది నేర్చుకోవాలి. ఓకే. మెషిన్ లెర్నింగ్ అంటే ఏంటి? సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక డేటా ఉంది. ఇప్పుడు కెగెల్‌లోకెళ్తే మనకి ఒక డేటా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికెళ్తున్నాను. డేటా సెట్స్‌లోకెళ్తున్నాను. సీ ఇక్కడ మన దగ్గర ఒక డేటా ఉంది గదా! ఈ డేటా ఏంటి మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా అనేది క్లమ్జీగా ఉందనుకో. రీసెంట్‌గా మనకి ఆహ్, ఇప్పుడు హౌస్ ప్రిడిక్షనే అనుకో సింపుల్‌గా చెప్తున్నాను. హౌస్ ప్రిడిక్షనే ఉందనుకో. హోమ్ ఇన్ని రూమ్స్, ప్రైస్ ఇన్ని రూమ్స్, ఇంత టార్గెటెడ్ ప్రైస్, ఇన్ని బెడ్‌రూమ్స్, ఇన్ని హాల్ అండ్ దిస్ ఈస్ ఇంత ఈ లొకేషన్, ఆ లొకేషన్ అని మన దగ్గర ఒక క్లమ్జీ డేటా ఉంది. ఓకే. ఇప్పుడు యాపిల్, ఆరెంజ్, బనానా ఇవన్నేసి ఫ్రూట్ నేమ్స్ కాదని జెప్పేసి ఒక బుట్టలో వేసేసాం. ఓకే. బుట్టలో వేసేసి దాన్ని క్లాసిఫై జేస్తాం. ఒక్కొక్కటి తీసి ఇది ఫ్రూట్, ఇది యాపిల్, ఇది బనానా అనేసి ఒక్కొక్క దాంట్లో పెడతాం. ఓకే. దాన్ని క్లస్టర్ అంటాం. ఓకే. ఒక్కొక్క దాంట్లో పెట్టడాన్ని. ఇలా మనము
క్లాసిఫై చేయాలి డేటాని. క్లాసిఫై చేసి ప్రిడిక్ట్ చేస్తామనమాట. ఓకే. దీన్నే మనం మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అంటాం. ఓకే. మెషిన్ లెర్నింగ్ మోడల్స్. ఇందులో నువ్వేం నేర్చుకోవాలి అంటే ఫస్ట్ సూపర్వైజ్డ్ లెర్నింగ్, అన్‌సూపర్వైజ్డ్ లెర్నింగ్, క్లస్టర్ ఇండెక్స్. యూ నీడ్ టు లెర్న్ అబౌట్ ద క్లస్టర్స్ ఆల్సో. ఇక్కడ నేను అప్లై చేయలేదు. రీఇన్ఫోర్స్‌మెంట్. ఓకే. వీటి గురించి నీకొక నాలెడ్జ్ వచ్చిన తర్వాత దెన్ యూ హావ్ టు లెర్న్ అబౌట్ ఆల్గరిథమ్స్ అన్నమాట. ఆల్గరిథమ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను మొన్న నీకు రీసెంట్‌గా చెప్పాను. జొమాటోలో మనకి ఏంటి అంటే ఎలా కూపన్స్ ఒస్తాయి అనేసి. ఎలా వస్తాయి అంటే నేనేం చెప్పాను? యూజింగ్ లీనియర్ రిగ్రెషన్, డెసిషన్ ట్రీస్ అండ్ ఆల్సో ఎక్స్‌జీ బూస్ట్ ఆల్గరిథమ్స్. ఇలాంటి ఆల్గరిథమ్స్‌ని మనం యూజ్ చేసుకోవాలి. ఇలాంటి ఆల్గరిథమ్స్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్‌ని మన ప్రాజెక్ట్‌లకి ఇంటిగ్రేట్ చేస్తాం. మరి అక్క థియరటికల్‌గా చెప్పావు, కోడ్‌లో చెప్పవా అని అడిగితే దెన్ ఐ విల్ షో యూ వన్ థింగ్. 1 మినిట్. ఇక్కడికెళ్తే మెషిన్ లెర్నింగ్ ఫుల్ కోర్స్ విత్ ప్రాజెక్ట్స్. క్యాంపస్ ఎక్స్‌లో మనకి మెషిన్ లెర్నింగ్ ఫుల్ కోర్స్ విత్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. యూ కెన్ చెక్ హియర్. ఓకే. ఇక్కడికెళ్ళేసి గూడా మీరు చెక్ చేసుకోవచ్చు. 100 డేస్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ కంప్లీట్‌గా నేర్చుకుంటారు విత్ ద ప్రాజెక్ట్ క్రియేషన్. అప్పుడు మీకు తెలుస్తుంది ఎలా వాళ్ళు డేటాని క్లాసిఫై చేస్తున్నారు. ఎలా వాళ్ళొచ్చేసేసి ఆహ్, ఆల్గరిథమ్స్‌ని యూజ్ చేస్తున్నారు. ఆల్గరిథమ్స్ ఎలా యూజ్ చేయాలి అనేసి మీకు ఒక డెసిషన్ ట్రీ ఎలా తీసుకోవాలి. ఒక డెసిషన్‌ని ఎలా మేక్ చేయాలి. ఇప్పుడు ఫ్లడ్ ప్రిడిక్షన్ సిస్టమే ఉంది. ఫ్లడ్స్‌ని నువ్వు ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారు? ఈ ఫ్యూచర్‌లో ఇలా ఇన్ని ఫ్లడ్స్ రావచ్చు అని ముందే ఎలా చెప్పగలుగుతున్నారు? దే ఆర్ యూజింగ్ ద మెషిన్ లెర్నింగ్ మోడల్స్. ఓకే. హౌ దే ఆర్ యూజింగ్ అనేది మీరు ఇక్కడి నుంచి నేర్చుకోండి. ఓకే. ఐ యామ్ ఆల్సో లెర్నింగ్ ఫ్రమ్ హియర్. నెక్స్ట్ డీప్ లెర్నింగ్. ఇంతవరకు చాట్‌జీపీటీ యూజ్ చేసి మనం ఏదో ఇస్తామో అది వచ్చేస్తది అంతే గదా! కానీ నీ నీ పిక్చర్‌ని జనరేట్ చేయడం. సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్. నీ పిక్చర్‌ని నువ్వు ప్రాంప్ట్ ఇస్తే ఒక పిక్చర్‌ని జనరేట్ చేసిస్తుంది. ఒక హ్యూమన్‌ని జనరేట్ చేసిస్తుంది. వీటే మనం ఏమంటామంటే న్యూరల్ నెట్వర్క్స్, న్యూరల్ లెర్నింగ్ దట్ ఈస్ అండ్ డీప్ లెర్నింగ్ అన్నమాట. ఓకే. డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలి. డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్ తర్వాత నువ్వు నేర్చుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ అండ్ డీప్ లెర్నింగ్. డీప్ లెర్నింగ్ కోసం గూడా నేను ఒక ఇదే యూట్యూబ్ ఛానెల్‌లోనే డీప్ లెర్నింగ్ 100 డేస్ ఆఫ్ డీప్ లెర్నింగ్ ఉంది. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు స్టార్ట్ దిస్ ప్రిపరేషన్ యూ కెన్ స్టార్ట్. ఎంఎల్‌పి నొటేషన్ ఎలా యూజ్ చేస్తాం, మల్టీ లేయర్ పర్సెప్షన్స్ ఎలా యూజ్ చేస్తాం, ఫార్వర్డ్, హ్యాండ్ రైటింగ్ అండ్ లాస్ ఫంక్షన్స్ విత్ ద ప్రాజెక్ట్స్ హియర్ వి హావ్. ఓకే. ప్రాజెక్ట్స్‌తో సహా ఉంది. దెన్ గో విత్ దిస్ ప్లేలిస్ట్. కంప్లీట్‌గా చాలా చాలా బావుంది. నేనింకా ఇంత దూరం వెళ్ళలేదు. నేనింకా మెషిన్ లెర్నింగ్ దగ్గరే ఉన్నాను. నేను మెషిన్ లెర్నింగ్ ప్రాజెక్ట్స్ మీదనే ఉన్నాను. నేనింకా డీప్ లెర్నింగ్ సైడ్ వెళ్ళలేదు కాబట్టి. బట్ నాకు తెలుసు గాబట్టి పర్సనల్లీ ఇతను చెప్తారు అనేసి బికాజ్ ఐ ఎక్స్‌పీరియన్స్‌డ్. సో, నేను గూడా అదే మీకు చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్. ఓహ్! షిట్. 1 మినిట్. ఓకే. నెక్స్ట్. ఇప్పుడు డీప్ లెర్నింగ్ అయిపోయింది. మనం డీప్ లెర్నింగ్‌లో మనం ఏం నార్మల్‌గా ఏం చేస్తాం? నెట్స్. న్యూరల్ నెట్స్ ఎక్కువ యూజ్ చేసుకుంటాం. ఏం యూజ్ చేస్తాం? టెన్సర్ ఫ్లో. ఒక టెన్సర్ ఫ్లోని యూజ్ చేస్తాం. ఓకే. పైటార్చ్ యూజ్ చేసుకుంటాం. పైథాన్ కాబట్టి పైటార్చ్. ఓకే. అండ్ మనము టూల్స్ ఏం యూజ్ చేస్తామంటే గూగుల్ కోలాబ్ యూజ్ చేసుకుందాం. గూగుల్ కోలాబ్ యూజ్ చేసి కొన్ని ప్రాజెక్ట్స్ అయితే క్రియేట్ చేయండి. లైక్ ఫేక్ న్యూస్ డిటెక్టర్, హౌస్ ప్రైస్, చాట్ బాట్ కూడా నువ్వు డీప్ లెర్నింగ్ నేర్చుకున్న తర్వాత ఎన్ఎల్‌పి యూజ్ చేసి నువ్వేం చేయొచ్చంటే చాట్ బాట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. చాట్ బాట్స్ కూడా నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. చాలా చాలా నువ్వు ఒక్కసారి నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే యూ విల్ లెర్న్ దిస్ ఏఐ లెర్నింగ్ అనమాట. నేను కూడా స్టార్టింగ్ చాలా భయపడ్డా ఏఐ వచ్చేసింది ఎలా ఏంటి అనేసి. బట్ వెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఐ నో దట్ నార్మల్ ప్రోగ్రామింగ్ కన్నా ఏఐ లెర్నింగ్ చాలా చాలా బావుంది. ఎవ్రీ డే యూ ఆర్ లెర్నింగ్. నేనైతే కొత్తగానే చూస్తున్నాను. కొత్త టాపిక్స్, కొత్త లెర్నింగ్. లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. యూ విల్ లెర్న్. యూ విల్ డెఫినైట్‌లీ క్రియేట్ వన్ చాట్ బాట్. ఓకే. ఫేక్ న్యూస్ ప్రిడిక్షన్ గాని ఈ ఈ ఇవన్నీ మీరు ఈజీగా చేయగలుగుతారు. ఒక 6 మంత్స్ టైమ్ అయితే పడతది. నాకు సాటర్‌డే, సండేనే టైమ్ ఉంటది కాబట్టి ఒక 6 మంత్స్ టైమ్ అయితే పడతది మీరు నేర్చుకోవడానికి మాత్రం. పర్ఫెక్ట్‌గా మీకు రావాలి. ఎవ్రీవన్ ఈస్ నాట్ పర్ఫెక్ట్. బట్ సంథింగ్ యూ విల్ డూ. ఓకే. బై యువర్ ఓన్ ఆఫ్టర్ లెర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఓకే. ఇక్కడి వరకు అర్థమైంది గదా! మరి బానే ఉంది.
ఇంతే. ఇంత నేర్చుకుంటే చాలు. యూ విల్ లెర్న్. ఇంకా ఇక్కడి నుంచి మీ ఏఐ లెర్నింగ్ అనేది స్టార్ట్ అయిపోతది. ఇంతే. ఇవి నేర్చుకుంటే ఏఐ అనేది నేర్చుకున్నట్లే మీరు. ఓకే. నార్మల్‌గా నేనొకటి చెప్పనా మీకు? 1 మినిట్. ఓకే. నేను ఏఐ ప్రాజెక్ట్స్ చూపించలేదు గదా మీకు. డిజైన్ ఐడియాస్ ఇన్ పవర్ పాయింట్. 1 మినిట్. ఏఐ ప్రాజెక్ట్స్ మీద క్లిక్ చేస్తే యూ విల్ గెట్ పైథాన్ ఏఐ ప్రాజెక్ట్స్. 12 బెస్ట్ ఏఐ ప్రాజెక్ట్స్ ఇన్ పైథాన్. ఇతను ఏకంగా న్యూరల్ 9 అనే అతను ఏకంగా ప్రాజెక్ట్స్ అనేది క్రియేట్ చేశాడు. ఓకే. మీరు నార్మల్‌గా డీప్ లెర్నింగ్ దగ్గరనే మీకు అర్థం అయిపోతది ప్రాజెక్ట్ ఎలా చేసుకోవాలి అని. ఓకే. మీరు మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేస్తారు చూడండి. మెషిన్ లెర్నింగ్ స్టార్ట్ చేసి ఒక ప్రాజెక్ట్ ఎలా చేస్తారని చూస్తారు చూడండి. దెన్ ఆన్ దట్ డే ఓన్లీ యూ నో హౌ వి ఆర్ ఇంటిగ్రేటింగ్ ద ఏఐ అన్నమాట. ఓకే. ఇలా మీరు సెర్చ్ చేసి ఈ న్యూరల్ 9 వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ చేశారు. ఒక్కసారి ఇది కూడా సెర్చ్ చేసి చూడండి. ఓకే. ఇప్పుడు లెట్ మీ గో హౌ ఏఐ వర్క్స్ ఇన్ హౌస్ ప్రిడిక్షన్. హౌ ఏఐ వర్క్స్. ఓకే. నేను చెప్పాను గదా! నార్మల్ కోడ్‌కి మనకి డిఫరెన్స్ ఎందుకంటే, నార్మల్ కోడ్ అంటే మనం ఒక ఫిక్స్‌డ్, ఫార్ములా అనేది యూజ్ చేస్తాం. అవునా? కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం? రియల్ టైమ్ డేటా. రియల్ టైమ్ డేటా. డేటాని కలెక్ట్ చేసి నంపీస్, పాండాస్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం? ఒక డేటాలో డూప్లికేట్ వాల్యూస్‌ని కానీ, డేటా సెట్స్‌లో ఉన్న ఆహ్, వేస్టింగ్ గాని మొత్తం క్లీన్ చేసేస్తున్నాం. క్లీన్ చేసేసి కేటగరీ వైస్‌గా డివైడ్ చేస్తున్నాం. కేటగరీ వైస్‌గా డివైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫ్యూచర్‌లో డేటా ప్రాసెసింగ్ అనేది కరెక్ట్‌గా ఉంటది. నీకు మిడిల్‌లో గూడా నువ్వు నార్మల్ ఫిక్స్డ్ కోడ్‌తో చేస్తే అదే గూడా నీకు అంత ప్రిడిక్టెడ్ ప్రైస్ కరెక్ట్‌గా రాదు. బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ డేటా క్లీనింగ్, డేటా హ్యాండ్లింగ్ అండ్ విజువలైజింగ్ యూ విల్ నో హౌ ప్రిడిక్టింగ్ ప్రైస్ అనేది చాలా కరెక్ట్‌గా వస్తుంది. డెసిషన్ అనేది మనం ఒక లార్జ్ డేటా సెట్‌తో తీసుకుంటున్నాం కాబట్టి ప్రిడిక్షన్ అనేది వస్తుంది. ఓకే. ప్రిడిక్షన్ తర్వాత ఏంటంటే ఈ డేటా ప్రాసెసింగ్‌లో మనం స్ప్లిట్ ఎలా చేస్తామో చెప్తా చూడండి. స్ప్లిట్ వచ్చేసి మనము ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ద్వారా తీసుకుంటాం. ఓకే. ఎక్స్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇన్‌పుట్ ఫ్యూచర్స్ అన్నమాట. వై అంటే ఏంటంటే టార్గెట్ ప్రైస్ అన్నమాట. ఇలా మనం స్ప్లిట్ చేసుకొని ఇన్‌పుట్ ఫ్యూచర్స్‌ని దెన్ మనకి టార్గెట్ ప్రైస్ అనేది వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ ప్రైస్‌ని మనం తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు మన కోడ్‌లోకి మనం ఎలా ఇంటిగ్రేట్ చేసుకుంటామంటే ఏఐ ఆల్గోరిథమ్స్ మోడల్స్ యూజ్ చేస్తాం. లైక్ ఎక్స్‌జీ బూస్ట్, ఆహ్, లీనియర్ రిగ్రెషన్ ఎక్కువ యూజ్ చేస్తారు నార్మల్‌గానే. డెసిషన్ ట్రీస్ ఇలాంటివి యూజ్ చేస్తాం. ఇలాంటివి యూజ్ చేసిన తర్వాత దెన్ యూ విల్ నో స్టెప్ 4 ఏంటంటే ఏఐ మోడల్‌ని ట్రైన్ చేస్తాం. ఓకే. ఏఐ మోడల్‌ని ట్రైన్ చేస్తాం. ఎలా ట్రైన్ చేస్తామో చెప్తా. నేను ఒక ఫార్ములా చెప్తాను నార్మల్‌గానే. ఇప్పుడు ప్రిడిక్ట్ చేసేసాం. ఒక ఆల్గోరిథం యూజ్ చేసేసాం గదా! మోడల్ డాట్ ఫిట్. ఓకే. ఫిట్ అనే ఫార్ములా. ఓకే. దీన్ని ఏం చేస్తామంటే సపోజ్ మన దగ్గర ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ 2 ఉన్నాయి గదా! ఎక్స్ ట్రైన్. ఓకే. వై ట్రైన్. ఇలా యూజ్ చేసుకొని మోడల్ డాట్ ఫిట్. ఇప్పుడు ఏంటంటే వీటి మధ్య రిలేషన్‌షిప్స్ ఏంటి? ప్రిడిక్షన్, ప్రైస్. అవునా? రూమ్స్ ప్రైస్, లొకేషన్ ప్రైస్ ఇలా గూడా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్రిడిక్ట్ చేసిన తర్వాత, ఇలా మనం ట్రైన్ చేసిన తర్వాత ఈ ఫార్ములాతో ఎక్స్ లొకేషన్‌కి, వై సైజ్‌కి, ఓకే. జెడ్ రూమ్స్‌కి ప్రైస్ ఎంత అనేసి ప్రిడిక్ట్ చేస్తాం. ఓకే. అదంతకదే ప్రిడిక్ట్ చేస్తుంది. ఆఫ్టర్ యూ ఆర్ గివింగ్ దిస్ మోడల్ డాట్ ఫిట్ సింటాక్స్. ఓకే. తర్వాత ఏమవుతుందంటే మోడల్‌ని టెస్ట్ చేస్తాం. ఇక్కడితో నువ్వు ఏఐ ఇంటిగ్రేట్ చేసేసావు. ఇప్పుడు నువ్వు టెస్ట్ చేయాలి ఇదే మోడల్‌ని. ఎలా టెస్ట్ చేస్తావంటే యూజింగ్ ఎక్స్ టెస్ట్ అన్నమాట. ఎక్స్ టెస్ట్ మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఎక్స్ టెస్ట్. ఇంతవరకు నేను నేర్చుకున్నాను. దట్స్ వై ఐ కెన్ ఏబుల్ టు టెల్ విత్ యూ ఎక్స్ టెస్ట్. ఓకే. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తామంటే R2 స్కోర్, ఆర్ స్క్వేర్ స్కోర్ అండ్ ఎంఏఈ ఇలాంటివి యూజ్ చేస్తాం. ఫర్ వాట్? ప్రిడిక్టింగ్ అండ్ టెస్టింగ్ ద ఆల్గోరిథమ్స్. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే కగుల్లో మీకు లెర్నింగ్‌తో పాటు
నో నీడ్ టు ఇన్‌స్టాల్ ఎనీ పైథాన్. ఓకే. ఇక్కడ నువ్వు కాంపిటీషన్స్‌కి అటెండ్ అవ్వచ్చు. నువ్వు ఎటువంటి పైథాన్‌ని నువ్వు నీ దాంట్లో ఇన్‌స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. రిజిస్టర్ చేశావనుకో జూపిటర్ నోట్‌బుక్ ఉంటుంది. యూ కెన్ ప్రాక్టీస్ ఇట్ డైరెక్ట్‌లీ. ఓకే. బట్ ఏంటంటే మనము ఇన్‌స్టాల్ చేసుకుంటే చాలా బెటర్. మనకి ఈజీగా ఉంటది. యూ కెన్ యూజ్. కానీ జూపిటర్ నోట్‌బుక్ చాలా బావుంటది. ఆన్‌లైన్‌లో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి. దెన్ ఇవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇచ్చేస్తాను. స్టార్ట్ ప్రాక్టీసింగ్. ఓకే. సో, ఈ ఏఐ రోడ్ మ్యాప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ ఇట్, కమెంట్ ఇట్. థాంక్ యూ. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్ యూ.